బ్రదర్ చెప్పండి, ఇప్పటి వరకు దాదాపుగా 18 రోజులు అవుతా ఉన్నది, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు, ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు. అసలు ఎక్కడ జరుగుతూ ఉన్నది జాప్యం? జాప్యం చాలా. రేవంత్ రెడ్డి గారు ఇందులో ఏం స్పందించట్లేదంటే చంపిన వాళ్ళు రెడ్లు, ప్రభుత్వం రెడ్లు, మాదంతా ఒక కుటుంబము. మీరు అనుకుంటున్నారు ఇది ప్రజాపాలన, మా మాటలు పై మాటలు మీరు నమ్మి ప్రజలకు మేము చేస్తామని మీ భ్రమ. కాబట్టి మాది రెడ్ల పాలన, మాది ఒక రెడ్డి కుటుంబం. ఇది మా పిల్లగాన్ని మేము కాపాడుకుంటూ ఎట్లుంటామో రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చెప్పకనే చెప్తున్నాడు. అందులో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అసలు చాలా క్లారిటీ కనబడుతుంది. ఎమ్మెల్యే ఆయనతో పాటు ఇంకా కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు గాంధీ భవన్ వేదికగా. అసలు బాధిత కుటుంబాన్ని నిజంగా వీళ్ళదే తప్పు అనేలాగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పాప లేదు, ఎక్కడ ఎవరు చంపలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో రజక ఎమ్మెల్యే కూడా మాట్లాడడం ఈరోజు కొంత చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్తారండి? రజక ఎమ్మెల్యేకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, నీకు తల్లి ఉంది, నీ తల్లి కూడా నవమాసాలు వస్తే నువ్వు జన్మించావయ్యా. కన్న తల్లి కొడుకు విషయంలో అబద్ధం ఆడుద్దా లేదా అని ఆయన తల్లిని పోయి అడగమంటున్నాం. 9 మాసాలు పోసిన పసిబిడ్డ సీసీ ఫుటేజ్లో అమ్మాయి ఎత్తుకున్నట్టు అక్కడ కనపడుతుంది. సీసీ ఫుటేజ్లో ఆ కింద పెట్టినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కనపడకపోవచ్చు, కానీ తనిన మాట నిజమని తల్లి చెప్తుంది. ఏ తల్లి దుర్మార్గంగా అబద్ధం ఆడదు కొడుకు విషయంలో? అది ఒకసారి ఆయన తల్లిని పోయి అడగమంటున్నాం ఆ బీసీ ఎమ్మెల్యేని. మేము మా బీసీ జేసీగా ఆయన ఎప్పుడైతే అటువైపు శత్రు సైన్యం వైపు నిలబడ్డాడో మేము ఆయన మా మనిషి కాదని ప్రకటించుకోరు. ఆయన గురించి మేము మాట్లాడదలుచుకోవాలి మిత్రులారా. ఇంకా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మేము ఇప్పటికే ఒక 3 అరెస్ట్ చేసినాం, ఇంకా 3 మీద కూడా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి మొన్నటిదాకా మాట్లాడింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. అసలు యంత్రాంగం ఎట్లా పనిచేస్తూ ఉండదు? పోలీసు యంత్రాంగం వాళ్ళ యంత్రాంగమే, ప్రభుత్వం వాళ్ళ యంత్రాంగమే. అక్కడ ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారులకు ఉన్న పాపం వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ మొత్తం కూడా కుల పరిపాలన, కుల రాజ్యము, కాంగ్రెస్ రెడ్ల రాజ్యం అని ఈ పసిపాప ప్రాణ విషయంలో దాన్ని తేలిపోతుంది. కాబట్టి మేము ఈరోజు ధర్నా ప్రారంభించాము. ఈ ధర్నా ద్వారా మేము అయిద్దాం అనుకోవట్లేదు, అమరయార దీక్ష చేస్తాం. ప్రపంచానికి ఈ దుర్మార్గులు చూపిస్తాము. ప్రజలే రేపు రానున్న కాలంలో వీళ్ళకి రాజకీయ సమాధి కట్టమే దీనికి అంతిమ మార్గం భావిస్తున్నాం. తప్పెవరు చేసినా తప్పే అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. పోలీసులతో కూడా ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను అనుక్షణం. కానీ ఎక్స్టర్నల్గా బయటకు వచ్చి ఆ ప్రజల మధ్యలో ఎప్పుడు కలవట్లేనని చెప్పి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయన కూడా ప్రోత్సహిస్తున్నాడంట, అంటే శిక్ష పడేటట్టుగా ముందరికి అడుగులు వేస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా కనిపించిందా సార్? చరిత్ర మొత్తం రెడ్ల చరిత్ర అంతా చూసుకుంటే కారం చెడులో చదువుకున్నందుకు పిల్లగాల్ని చంపి మూట కట్టి తుంగభద్ర నదిలేశారు. వాళ్ళ చరిత్ర అది, వాళ్ళ డిఎన్ఏ రక్తంలో అది. వాళ్ళు ఆడున్న ఆ పద్ధతిలోనే ఉంటారు. పాపం మా ఎస్సీ ఎస్టీ బీసీల సమాజానికి ఇంకా వాళ్ళ సోల్ కనెక్ట్ కాకపోవడం వల్ల ఆ దుర్మార్గులను మేము ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాం. ఈ ఉద్యమంతో నాగర కర్నూలులో వాడు రాజకీయ సమాజం ఏర్పడదు, అయిపోయింది. వాడు మనోడు కాదని బీసీల సమాజం మేము అనుకున్నాము. ఆ చైతన్యం చేస్తాం. రేపు రాజకీయ సమాజం చేయడం అంతిమ లక్ష్యం ఆయనకి, ఆ ఎమ్మెల్యే గారికి. ఇక్కడ కరాటే కళ్యాణ్ అని రీసెంట్గా ఒక మహిళా నాయకురాలు కూడా మాట్లాడుతూ ఉన్నది. అక్కడున్న అసలు ఆ పాపకు కొంత హెల్త్ ఇష్యూ ఉండి ఏదో అనుకోకుండా చనిపోయి ఉండొచ్చు, ఒకవేళ అసలు అక్కడ ఉన్నట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఏం చెప్తారన్నా? పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు ఇంకా. ఆమె హెల్త్ ఇష్యూ చెప్తుందో మరి ఆ కళ్యాణి గారు తెలవాలి. ఆమె ఈ దేశంలో హిందువులందరూ మా బంధువులు అంటారు. అసలు హిందూ సమాజాన్ని ముందు తీసుకెళ్లి హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించేది రజకులు. ఆ రజకులు లేకుండా ఒక్క అడుగు కూడా ఉండదు. చావైనా సోపైనా అన్నింటిలో ఉంటారు. అసలైన హిందువులుగా రజకులు ఉంటారు. కానీ మరి ఆమె ఎట్లా ఆమె నేనేమంటున్నా అంటే ఈ సందర్భంగా హిందూ సమాజం నుంచి ఆమెను వేయాలంటున్నా. కళ్యాణ వెంకటేశ్వరరావు ఆమెకు హిందూ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పదలుచుకున్నాను నేను. హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళ రజకులు, ఆ పాపలే. ఆమె చెబుతున్న దుర్మార్గం ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో పనిచేస్తుంది ఆమె. రేవంత్ రెడ్డి ప్రజాపాలన తెచ్చిన, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సొంత జిల్లా అని కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. నేను పాలమూరు ముద్దుబిడ్డనని చెప్తా ఉంటాడు, నల్లమల్ల పెద్దపుల్ని అని చెప్తా ఉంటాడు. 2 నెలల పసిగుడ్డు చనిపోతే ఎందుకు ఇప్పటి వరకు ఒక రివ్యూ కానీ కనీసం ఆ ఘటన మీద స్పందించడం కానీ జరగలేదు? ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నాను? రేవంత్ రెడ్డి గారు ఆ పసిపాప ప్రాణం విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడంలో చాలా చక్కగా ఈ తెలంగాణ సమాజానికి ఇది మా రెడ్ల కుటుంబం, మా రెడ్ల రాజ్యం అని చెప్పాడు. ఇది ప్రజల రాజ్యం కాదని తేల్చి చెప్పాడు. ఖమ్మంలో వెలుగుమట్లది ఆయన రాజ్యాన్ని కూల్చడానికి సిద్ధంగా తయారైంది. ఆ వెలుగుమట్ల కూడా ఇది మా రాజ్యం అని చెప్పాడు. అక్కడ రెడ్లకి కమ్మలకు భూములు ఇచ్చేపని పాపం పసి పేదలు వేసుకుంటే ఆ దుర్మార్గాన్ని ఓడిగట్టాడు. ఇక్కడ ఈ దుర్మార్గం, ఈ 2 ఘటనలు ఈ రాజ్యాన్ని కూల్స్తుంది. అదే అంతిమ లక్ష్యం. రేటన్నా చెప్పండి, ఒక పక్క అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఆ జిల్లా ఏదైతే ఉందో బాజాప్తా మన ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రాంతం అదంతా కూడా. ఎందుకు ఇన్ని రోజులు జాప్యం జరుగుతుంది? ఒక చిన్న పసిగుడ్డు చనిపోతే దాని మీద న్యాయం జరగడానికి ఇంత పోరాటాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇది ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఇప్పుడు అదే కదా, ఇన్ని రోజులు అవుతుంది. మరి అక్కడ అన్యాయం జరిగిందని అన్ని బీసీ సంఘాలు వచ్చినాయి, అందరూ వచ్చారు. తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరకు పోయి చూపించారు. అది మల్లు రవి గారు కూడా వచ్చి ఆ రోజు సింపతి చెప్పారు.
కానీ అది చెప్పడంగా జరిగిపోయిన దానికి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎవరికైనా చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా, బీసీలకున్న, ఎస్సీలకున్న, ఎస్టీలకున్న, రెడ్డిలకున్న, అగ్రవర్గం ఎవరికైనా జరిగింది తప్పు చేసిన అయితే పనిష్మెంట్ ఉండాలి. ఇలా వాడొకటి ఆ రెడ్డి అనేది ముద్ర వేసుకొని వాడొకటి చేసినందుకు రెడ్డి కులానికి, అగ్రవర్గం అందరికీ చెడ్డ పేరే కదా, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అది తీసుకోవాల్సిన అవసరము. సమాజంలో మనము బతుకుతున్నామా, లేకుంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నామా, లేకుంటే ఎక్కడన్నామా? బీసీ బిడ్డలకు ఏది జరిగినా కూడా ఎవరు పట్టించుకోలేరని నిర్లక్ష్యమా? ఇప్పుడు కూడా ఎందుకు చెల్లడం లేదు? ఈ యొక్క రాష్ట్రం మొత్తము ప్రపంచం అంతా కూడా కావాలని కొన్ని బీసీ సంఘాలు రాజకీయం చేస్తున్నాయి, అసలు అక్కడ ఏం జరగలేదు, ఎవరు ఆ అమ్మాయిని చంపలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది బాజాప్తా ఒక బీసీ ఎమ్మెల్యే, ఒక రజక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. వీరపల్లి శంకర్ ఏం చెప్తారు? అది తప్పు. ఒక రజక అంటే, ఒక సాకలి అమ్మాయి అంటే తెలంగాణ జిల్లాలో ఇంటి ఆడబిడ్డలాగా చూసుకుంటారు, అంత మర్యాద ఇస్తారు, ఒక ఇంటి ఆడబిడ్డలాగా చూసుకుంటారు. అట్లాంటి అమ్మాయికి ఈరోజు జరిగిందంటే మరి ఎందుకు చెల్లనం ఉండదు? వాళ్ళకి ఇలా అండదండాలు లేకపోవచ్చు. 2 అందరు అంటున్నారు ఎందుకు పోయిరు ఆరోగ్యం పలేదు. ఇప్పుడు 1-2 మన తెలంగాణ ప్రపంచం మన ఇండియాలోనే భగవంతుడిని నమ్ముతారు. అక్కడ రాజ్యాంగమైన యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు 2 భగవంతుడు, పోలీస్ డిపార్ట్మెంట్. దానికి మనుషులకు భయము, భక్తి అనేది సమాజంలో భయంతోనే పోతున్నారు. ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? అడగడం, వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వండి, ఇక్కడ వాళ్ళకి కుటుంబానికి ఆదుకోండి అని చెప్తున్నారు. ఇవాళ ఇన్ని ధర్నాలు, మొన్న మా పొలిటికల్ ఫ్రంట్ ఇంటలెక్చువల్ ఫోరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది. న్యాయం ఇప్పుడు కూడా న్యాయం జరగాలని ఈరోజు మరి విషాదన్ మహారాజ్ గారు ధర్నా పెట్టారు. అందుకే మా పొలిటికల్ ఫ్రంట్ ఈరోజు ధర్నా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చినాం. ఇప్పుడే తక్షణమే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కంపల్సరీ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకు ఆర్థిక ఆదుకోవాలి. లేని పక్షంలో అన్ని బీసీ సంఘాలు ఉండని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లాలం చేయడానికి. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాపాలన అంటున్నారు, మంచి ఇది అంటున్నారు, మీరు తక్షణమే వాళ్ళ మీద పనిష్మెంట్ చేసినట్టయితే మీ ఏది ప్రజాపాలన బాగుంటుంది, మీది ఈ యొక్క ప్రభుత్వం బాగుంటుంది. ఈ యొక్క దీని మీద చర్యలు తీసుకుంటే మీకు దీని మీద కులాన్ని పక్క పెట్టండి, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. దాదాపుగా నెల కావస్తున్నది, వాళ్ళని ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకపోవడం, వాళ్ళని శిక్షించకపోవడం ఎట్లా చూస్తారు? ఒక పక్క ప్రజాపాలన అంటున్నారు రేవంత్ రెడ్డి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన వ్యక్తి. ఏం చెప్పాలనుకుంటున్నారు? గడిచి దాదాపు కుమ్మెర ఘటన జరిగి ఇప్పటి వరకు దాదాపు 18 రోజులు గడుస్తూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ దాడులను ఉద్దేశించి చూస్తుంటే మనము గ్రామీణ ప్రాంతాలలో మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ఖచ్చితంగా ఈ రెడ్డి కులం కావచ్చు, ఇంకా అధికార దాహంతో కూరుకొని ఉన్నటువంటి సమూహం కావచ్చు, కొంతమంది పెత్తందారులు కావచ్చు, వీరు ఈ అణగారిన కులాలకు ఖచ్చితంగా వాళ్ళను అణగదొక్కాలనే ధోరణితోని వాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అట్టడుగు గ్రామీణ పరిస్థితులలో మరీ ముఖ్యంగా అణగదొక్కే ప్రయత్నాలు మరి కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న జరిగిన కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామివారికి దర్శనాని కోసం వెళ్ళినటువంటి ఆ యొక్క ఆడబిడ్డ తన యొక్క పసికూనను ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పసికూన కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు ఏ కులం కూడా అడ్డం రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ పాప బయటికి వచ్చిందో ఆ వెంటనే కులం కంపు ఆ పాప పైన పడింది. ఆ పాప ఆత్మ కూడా ఘోషిస్తూ ఉన్నది, ఈ బయట పడిన వెంటనే నాకు కులం కంపు కొట్టి నన్ను చంపేసినారా ఈ రెడ్డి సామాజిక వర్గం. దైవ దర్శనార్థం నేను ఇక్కడ గుడికి రావడమే నేను చేసిన పొరపాట, నేరమా అని ఈ రకంగా కొనసాగుతూ ఉన్నది. రెడ్డిలది కావచ్చు, అధికార దాహంతో చాలా అణగదొక్కే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రకంగా పోలీసు యంత్రాంగం కూడా ఈ రెడ్డిలకు కొమ్ముగొస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ముఖ్యమంత్రికి ఏం చెప్తావు? ప్రజాపాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటున్నాడు, ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ప్రజాపాలన లేదు, బొందపాలన లేదు, ఆయన మొత్తం రెడ్డి రాజ్యం నడుపుతుండండి. మొత్తం దాడులు. ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నిజంగా కూడా మొత్తం ఒక దాడులు అనేది దళితులపై, ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు విపరీతంగా పెరిగినాయి సార్. ఆ విధంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే అతనికి
మేబీ ఫ్యూచర్లో అయినా కష్టమే అవుతుంది. మరి ఎందుకు దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేకపోతుండే? అంటే ఏమన్నా పొలిటికల్ ప్రెషర్ అనుకోవచ్చా, పోలీసుల మీద కావచ్చు ఇదంతా? అక్కడ ఉన్న 8 మంది రెడ్డిలు, ఆ రెడ్డిలకు రేవంత్ రెడ్డి చుట్టాలంట. సో ఆ విధంగా జరగడం వల్ల వాళ్ళని కాపాడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా వెంటనే ఈ SC/ST బీసీలో తీవ్రంగా ఖండిస్తున్నారు. రాబోయే అసెంబ్లీకి ముట్టించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్లో పంపించాలి, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రాంతం అది. ఇప్పటి వరకు దాని మీద చర్యలు లేవు, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. సొంత ప్రాంతానికే న్యాయం చేయని వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. అంటే ఎట్లా జరుగుతుంది మరి తెలంగాణ వ్యాప్తంగా? నిజంగా కూడా రేవంత్ రెడ్డి జిల్లా అని అంటున్నారు, కానీ ఆయన జిల్లాలోనే ఇంత ఘోరం జరుగుతుంటే ఇంత ఎస్సీ మాదిగోని అంటాడు, మళ్ళీ మాదిగోని చాకలోని అది ఇదే అని చెప్తా ఉన్నాడు ఆయన. కానీ చూస్తే దళితులపైన విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు రెడ్డిలు. ఆ రెడ్డి రాజ్యమే నడుస్తుంది, ఆయన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రెడ్డి రాజ్యమే నడుస్తుంది.